ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా ఎలా అప్పగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల అనుమతి లేకుండానే డేటాను అమ్ముకోవటం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ఎలాంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారంటూ చంద్రబాబు లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పనంటూ కేటీఆర్ నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ ముదురుతోంది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ తప్పు చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబుకు భయమెందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గుండాలంటూ ఘాటుగానే మండిపడ్డారు. మంత్రి లోకేష్ చేసిన కామెంట్స్ పై స్పందించిన కేటీఆర్ రాష్ట్ర ప్రజల అనుమతి తీసుకోకుండా వారి డేటాను వేరే సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించారు. డేటా థెఫ్ట్ చేసిన వాళ్ళు సిగ్గుపడాలి ముందు. లెట్ లోకేష్ అండ్ లెట్ చంద్రబాబు నాయుడు అక్సెప్ట్ దట్ దేర్ హస్ బీన్ అ డేటా థెఫ్ట్ విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఒకవేళ డేటా థెఫ్ట్ జరగలేదంటే విచారణకు రమ్మనండి. ముందుకు ఎందుకు భయం? 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. ఇంట్లో కూడా మళ్ళీ పోయి స్టే తెచ్చుకోవడమో ఏదో కోట్లలో పోయి అడుక్కోవడం తప్ప భయం ఎందుకైనా నాకు అర్థం కాదు. దొంగతనం చేసిన వాడు భయపడాలి. దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? స్ట్రైట్ క్వశ్చన్ చెప్పు. నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం పర్మిషన్ తీసుకున్నావా? లోకేష్ చెప్పాలి దీనికి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకొనే నువ్వు ఐటీ గ్రిడ్ అనే సంస్థకు మీ సేవా యాప్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి సమాచారాన్ని మొత్తం టీడీపీ యాప్లోకి తోయమని నువ్వు చెప్పావా లేక చంద్రబాబు నాయుడు చెప్పారు? ఎవరు చెప్పారు? అలా చెప్పిన మాట నిజమైతే నువ్వు శిక్షార్హుడు కాదా? హ్యాస్ దేర్ బీన్ అ డేటా థెఫ్ట్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ లోకేష్ క్లారిఫై దట్. మరోవైపు డేటా చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఆంధ్ర పోలీసులు దాడి చేయడమేంటని మండిపడ్డారు కేటీఆర్. అసలు వారికి తెలంగాణలో పనేంటని ప్రశ్నించారు. ఎక్కడ కేసు నమోదైతే అక్కడే విచారణ జరుగుతుందనే విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. అడ్డంగా దొరికినప్పుడు మిద్దెలెక్కి అరవడం చంద్రబాబు లోకేష్లకు అలవాటే అని సెటర్లేశారు కేటీఆర్. ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా? తప్పు కాదా అది? తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి? కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా? చేసింది తప్పు, పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అని తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడుకి, ఆయన ప్రభుత్వానికి. ఐటీ గ్రిడ్స్ పై ఎంక్వైరీ ఎలా జరుగుతుందనే విషయంపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ చంద్రబాబుకు, లోకేష్ కు తప్పులు చేసి దొరికిపోవడం అలవాటేనని విమర్శించారు. తప్పే చేయకపోతే విచారణ ఎదుర్కొని క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చని సూచించారు.